గల్ఫ్ యుద్ధ ప్రభావంతో సామాన్యుడి వంటింటి బడ్జెట్ తలకిందులవుతోంది. రష్యా, ఉక్రెయిన్ల నుంచి వచ్చే సన్ఫ్లవర్ నూనె సరఫరాకు ఆటంకాలు కలగడం, నౌకా రవాణా ఛార్జీలు భారీగా పెరగడంతో రిటైల్ మార్కెట్లో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. జనవరిలో 150 రూపాయలు ఉన్న లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ ధర ప్రస్తుతం 200 రూపాయలు దాటిపోగా కోల్డ్ ప్రెస్డ్ నూనెల ధరలు 350 రూపాయల వరకు పలుకుతున్నాయి. డాలర్తో రూపాయి విలువ పడిపోవడం కూడా ఈ ధరల పెరుగుదలకు ఆజ్యం పోస్తోంది. సన్ఫ్లవర్ ఆయిల్ తో పాటు వేరుశెనగ, ఆవ నూనె, పామాయిల్ ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. వేరుశెనగ దిగుబడులు తగ్గడం వల్ల కిలో ధర 220 రూపాయలకు చేరుకోగా పామాయిల్ ధరలు కూడా గత నెలతో పోలిస్తే పెరిగాయి. ఈ ధరల మంట తట్టుకోలేక మధ్యతరగతి ప్రజలు సన్ఫ్లవర్ ఆయిల్ నుంచి పామ్ ఆయిల్ వంటి చౌక ప్రత్యామ్నాయాలకు మళ్లుతున్నారు. దీనివల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సన్ఫ్లవర్ ఆయిల్ అమ్మకాలు 10% వరకు తగ్గే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేస్తోంది. దేశంలో వంట నూనెల నిల్వలు కూడా వేగంగా పడిపోతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గతంలో 45 రోజులకు సరిపడా నిల్వలు ఉండగా ఇప్పుడు అవి 20 రోజులకు పరిమితమయ్యాయి. దేశీయ అవసరాల కోసం మనం 60% దిగుమతులపైనే ఆధారపడుతుండటంతో స్థానికంగా నూనె గింజల ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ప్రోత్సహిస్తే తప్ప ఈ దిగుమతుల భారం తగ్గదని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. యుద్ధ ప్రభావం కేవలం వంట నూనెలకే పరిమితం కాకుండా సబ్బులు, డిటర్జెంట్లపై కూడా పడుతోంది. ముడి పదార్థాల ధరలు పెరగడంతో ఈ త్రైమాసికంలో సబ్బుల ధరలు 4% వరకు పెరిగే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం భయంతో కొన్ని కంపెనీలు ధరలు పెంచకుండా ప్యాకెట్ల పరిమాణాన్ని తగ్గించే ఆలోచనలో ఉన్నాయి. ఈ యుద్ధ పరిస్థితులు ఇలాగే కొనసాగితే సామాన్యుడిపై ఆర్థిక భారం మరింత పెరిగి నిత్యావసరాల కొనుగోలు శక్తి పడిపోయే ప్రమాదం ఉంది.